భగవాన్ శంకరుడు ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఓ నిరుపేద బ్రాహ్మణుడు తన 3 కుమారులతో పార్థవ్యలింగానికి పూజలు చేస్తూ ఉండగా బ్రహ్మవరం పొందిన ఓ రాక్షసుడు ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని మట్టుపెట్టడానికి ప్రయత్నించాడట. దాంతో ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి శరణుజొచ్చగా శివుడు అగ్రహోద్రగుడై కాళేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి అంతమొందించాడట. అనంతరం ఆ నిరుపేద బ్రాహ్మణుడి అభీష్టం మేరకు శివుడు ఈ క్షేత్రాన జ్యోతిర్లింగ రూపుడై వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాకాల్ మందిరంలో భూగర్భంలో భక్తులకు దర్శనమిస్తుంది మహాకాళేశ్వర మందిరం.